సామాన్యులకి సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా వివరించేందుకు నేను ప్రెజెంట్ యూటీవీ స్టూడియోకి ఇన్వైట్ చేశాను శేషు అండ్ అసోసియేట్స్ ఫర్మ్ ప్రొప్రైటర్ వెంకట శేషు గారిని. ఎందుకంటే ఆయన ఇప్పటికే కూడా వీటికి సంబంధించి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. అతి తక్కువ కాలంలో కూడా ఎక్కువ జనాలకి రీచ్ అయ్యారు ఆయన సింపుల్ లాంగ్వేజ్ వల్ల. సో వెల్కమ్ టు యూటీవీ స్టూడియో వెంకట శేషు గారు. చాలా మా అందరికి అర్థమయ్యేలాగా ఒక సింపుల్ లాంగ్వేజ్లో అసలు ఏ వస్తువులు ఎంతవరకు వర్తిస్తాయి, చాలా డౌట్స్ కూడా ఉన్నాయి సామాన్యులకి. వాళ్ళ తరపున ఎవరిని కూడా నేను మిమ్మల్ని అడగబోతున్నాను, క్లియర్గా కూడా మాకు చెప్పండి దీని గురించి. షూర్ అండి, తప్పకుండా. సో ఫస్ట్ ఏంటంటే నేను మిమ్మల్ని అడిగేది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం వాడేది టూత్ బ్రష్తో మొదలు పెడితే దాని మీద కూడా మినహాయింపులు వస్తూ వచ్చాయి. అసలు అవి ఏ స్లాబ్లోకి వర్తిస్తాయి ఏంటి, అవి మా సామాన్యుల లైఫ్ని ఎలా ఈజ్ చేయబోతున్నాయి, ఎంత మాకు ఖర్చు తగ్గునుంది నెలవారీ ఖర్చు? సో తప్పకుండా మీరు అడిగినట్టు మీకు కామన్ జనాలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఆగస్టు 15 రోజు నరేంద్ర మోడీ గారు జీఎస్టీలో చాలా పెద్ద చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పేసి ఒక చిన్న బాంబు పేల్చి వదిలేశారనమాట. సో దీనికి కంటిన్యూషన్గా నిన్న నైటు సో దీనికి ఏంటి అంటే సో ఏమైతే ఏమేమి చేంజెస్ వస్తున్నాయి ఏంటి, జీఎస్టీ అప్రూవల్స్ ఇవన్నీ అయిపోయి సో చాలా చేంజెస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఎక్కడ చేంజెస్ రాబోతున్నాయి, ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతున్నాయి అని చెప్పేసి చూపిస్తా. సో ఒకసారి మనం ఉదయం నిద్ర లేచిన కాంచి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే కొన్ని థింగ్స్ సింపుల్గా చెప్పాలి అంటే మన డైలీ ఎసెన్షియల్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, హెయిర్ ఆయిల్, షాంపూస్, టూత్పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో బేసికల్గా ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ ప్రతి ఫ్యామిలీలో కూడా 100 నుంచి 200 రూపీస్ వాడతారు అనుకుందాం. నేను ఎగ్జాంపుల్ కోసం మీకు 100 రూపీస్ ఒక టూత్పేస్ట్ కాస్ట్. సో దీనికి అంతకుముందు ఏమయ్యేది అంటే ప్లస్ 18% జిఎస్టీ తీసుకుంటే 18 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో 118 రూపీస్ ఒక మధ్యతరగతి కుటుంబంకి అది రావాలి అంటే 118 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఈ తీసుకొచ్చిన చేంజ్ వల్ల ఏంటంటే ఈ 18 రూపీస్ ప్లేస్లో 5 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ఈ 118 రూపీస్ కాస్ట్ దగ్గర జస్ట్ సింపుల్గా మనకు అయ్యే కాస్ట్ ఎంత అంటే 105 రూపీస్. ఓకే, అంటే నాకు 12 రూపీస్ సేవ్ అవుతుంది. 13 రూపీస్ సేవ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది. దీంట్లో నాకు వచ్చిన డౌట్, సామాన్యులకు ఉన్న డౌట్ ఏంటంటే ఆల్రెడీ కూడా ఇప్పుడు సపోజ్ ఒక పచారీ కొట్టునే తీసుకుందాం, అక్కడ ఏంటంటే ఆల్రెడీ కూడా ఆ వ్యక్తి గూడ్స్ ఇప్పటికి తెచ్చేసుకొని పెట్టేసుకొని ఉంటారు. ఆయన అంతకుముందు ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరలకే ఆయన కొన్నారు. అలాంటప్పుడు ఆ గూడ్సే నేను వెళ్ళి కొన్నప్పుడు నాకు ఎలా వర్తిస్తుంది ఇది? రైట్, యాక్చువల్గా అందరికీ ఉన్న మేజర్ డౌట్ ఇది అనమాట. సో ఒక ప్రోడక్ట్ని కాస్ట్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఫస్ట్ సింపుల్గా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో దానికి పడే కాస్ట్, ఎగ్జాంపుల్ దాన్ని కాస్ట్ అంటాం కదా, వాడు ప్రొడక్షన్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్ అది. సో ఇది 100 రూపీస్ పడింది అనుకోండి, దీనికి ఏం చేస్తారు అంటే అన్ని రకాల ట్యాక్సెస్ యాడ్ చేస్తారు. ఈ కాస్ట్లో ఆల్రెడీ వాళ్ళు ఎంత అయితే ప్రాఫిట్ మార్జిన్ అనుకుంటారో ఆ ప్రాఫిట్ మార్జిన్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ జిఎస్టీ అనేది సపరేట్గా యాడ్ చేస్తారు. యాడ్ చేసి 18 రూపీస్ యాడ్ చేసి దీని ఎంఆర్పీని 118 రూపీస్ చేస్తారు. సో ఎప్పుడైతే దీని మీద జిఎస్టీ ఇది 5 రూపీస్ అయిందో ఆటోమేటిక్గా ఈ ఎంఆర్పీ కూడా చేంజ్ అవ్వాలి. సో ఏదైతే ప్రోడక్ట్లు ఆల్రెడీ బయట మార్కెట్లో ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 118 రూపీస్కి ఒక టూత్పేస్ట్ బయట మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ 180 రూపీస్ దగ్గర ఏం చేస్తారు అంటే ఇది కంపెనీకి తిరిగి వెళ్ళి రీలేబులింగ్ అయ్యి తిరిగి రావాలి. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది మళ్ళీ తిరిగి 105 రూపీస్కి ప్రొడక్షన్కి వస్తుంది. ఇన్ కేస్ కొన్ని ఎంఆర్పీ లేని ప్రోడక్ట్లు ఉంటాయి, ఎగ్జాంపుల్ కార్లు కానీ ఇట్లాంటివి ఏమైనా కొన్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా అది ఆ రోజు ఏదైతే ఉందో కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ యాడ్ చేసి ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే ఎక్కడైతే ఈ సూపర్ మార్కెట్స్లో ఉన్నాయో వీటి దగ్గర మాత్రమే ఇవన్నీ రీలేబులింగ్కి వెళ్ళి తిరిగి వస్తాయి అనమాట. అది కాకపోతే ఎవరైనా ఇన్ కేస్ కొనాలి అని చూసుకోండి, ఎవరైనా ఊళ్ళల్లో సూపర్ మార్కెట్ చిన్న చిన్న షాపులు ఉంటాయి చూసారా, వాళ్ళ దగ్గరకు ఆ ప్రోడక్ట్లు తిరిగి వెళ్ళవు. సో అవి ఏదైతే 118 ఉందో అది అదే రేట్కి అమ్మేస్తారు. ఓకే, సో ఎందుకంటే ఎక్కడో చిన్న షాప్ దగ్గరికి తిరిగి వెళ్ళలేదు కదా, మ్యానుఫ్యాక్చర్ దాకా ఆ ప్రోడక్ట్ వెళ్ళి తిరిగి రాదు కదా. అయితే ఆ ప్రోడక్ట్ అయిపోయేంత వరకు ఆ షాప్కి వెళ్ళే వాళ్ళకి బ్యాండ్ బజాయించడం తప్పదు. అప్పుడు దాకా అదే 118 రూపీస్ పెట్టి ఆ ప్రోడక్ట్ కొనాల్సి వస్తుంది. ఓకే, ఆ మిగిలిన ప్రొడక్ట్స్ ఇప్పుడు ఏమేమి అప్లికేబుల్ అవుతాయి ఏంటన్నది చెప్పండి. సో ఓకే, సో జనరల్గా ఇప్పుడు ఎక్కువ మందికి ఇంకా అంటే మన డేలో మార్నింగ్ బ్రష్ చేసాం, మిగతా థింగ్స్ అన్నీ అయిపోయినాయి. సో నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఏంటి అంటే కావాల్సినవి ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్స్లో మెడిసిన్స్. సో మెడిసిన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ కూడా అన్ని 12% కేటగిరీలో ఉండేవి. సో ఈ 12% కేటగిరీ నుంచి అన్నీ కూడా 5%కి చేంజ్ అయిపోతున్నాయి. ఇంకా కొన్ని ప్రోడక్ట్లు ఎగ్జాంపుల్ క్యాన్సర్కి ఇట్లాంటి ట్రీట్మెంట్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్లు అయితే నీళ్ళు ఓకే జీరో అయిపోతాయి అనమాట.
సో దీనివల్ల ఏంటంటే మనం బేసికల్గా ఒక 100 రూపాయలు పెట్టి ఏం కొన్నా సరే దాంట్లో కంపల్సరీగా 5 to 7 రూపీస్ మార్జిన్ ప్రతి ఒక్కరికి షాప్ డిస్కౌంట్ ఇచ్చినట్టే తగ్గుతుంది అనమాట. సో అయితే ఇప్పుడు వచ్చిన జిఎస్టీ దాంట్లో ఈ రీఫార్మ్ అనేది కూడా బాగా అందరికీ బెనిఫిట్ అవుతుందని చూడొచ్చా? ఈ హెల్త్ ఇదే 100% బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న స్క్రీన్లో చూడండి, ఇక్కడ ఉన్న థింగ్స్ అన్నీ కూడా మన ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళ డే టు లైఫ్లో ప్రతి ఒక్కళ్ళం వాడేవి. ఇప్పుడు అంతకు ముందు దాకా ఏవైతే చేంజెస్ వస్తాయో ఒకళ్ళకి అప్లికబుల్ అవుతుంది, ఇంకోళ్ళకి అవ్వదు. కానీ ఇక్కడ అట్లా లేదు. ఇప్పుడు ఇది దాయాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు చూస్తే ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. సో ప్రతి ఒక్కళ్ళు మీరు నేను అందరం కూడా ఇన్సూరెన్స్లు కడుతున్న వాళ్ళం. సో మన ఒక్కళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలాంటి చేంజెస్ డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎల్ఐసి పాలసీ వీటన్నిటి మీద కూడా 0% కదా ఇప్పుడు అసలు హెల్త్ ఇన్సూరెన్స్. అంతకుముందు సేమ్ ఇక్కడ ఏదైతే పేస్ట్లో చెప్పామో ఇక్కడ కూడా అంతకుముందు 18% ఉండేది. సో కొంతమందికి ₹1,00,000 నుంచి ₹1,50,000 ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టేవాళ్ళు ఉన్నారు. సో ఒక ₹1,00,000 ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నాడు అంటే అందులో 18,000 రూపీస్ జిఎస్టీ గవర్నమెంట్కి పే చేయాలి. సో ఇప్పుడు ఆ 18,000 జీరో, 18,000 నేనేం కట్టాల్సిన పని లేదు. సో దాని ఇంపాక్ట్ ఏంటి అంటే నేను ఇంకొంచెం ఎక్స్ట్రా కవర్ తీసుకోవచ్చు. అంతకుముందు నేను ₹1,00,000 బర్త్డేనే పెట్టుకుంటా, ఈఎంఐ ఇంతే కట్టగలను అనుకుంటా ప్రీమియంకి. సో నేను ₹1,00,000 ప్లేస్లో ఇప్పుడు ఇంకొక 18,000 ఎక్స్ట్రా కట్టుకోగలను కదా, ఇంకో 2 లక్షల నాకు ప్రీమియం ఇది పెరుగుతుంది కదా, కవర్ లైఫ్ కవర్ పెరుగుతుంది. సో అట్లా ఇది కంపల్సరీగా డైరెక్ట్ ఇంపాక్ట్ ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. చాలా పెద్ద బిగ్ రిలీఫ్ ఇదైతే సామాన్యులకని చెప్పాలి. అంటే దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే మనం డైలీ లైఫ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా కానీ బైక్స్, కార్స్ అనేవి చాలా కామన్. ట్రూ. సో దీని గురించి ఇది ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూస్తే బాగా ట్రెండ్ అయిన టాపిక్ ఏంటంటే ఇది. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత ఒక్కరు కూడా బైక్, కారు, మొబైల్ ఎవరు కొనలేదండి, కొనకుండా ఆపేశారు. ఇందులో ఫస్ట్ ఏంటంటే కార్ల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక టాటా నెక్సాన్ కారు మిడ్ రేంజ్ లో కొనాలి అంటే 10 నుంచి, అంటే నేను ఎగ్జాంపుల్ కోసం అన్ని ల్యాక్స్లో చెప్తున్నాను. సో ఒక టాటా నెక్సాన్ కారు యావరేజ్గా తీసుకున్నాం అనుకోండి, 10 లక్షల రూపాయలు పడుతుంది. అందులో వేరే రోడ్ ట్యాక్స్లు, ఆ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లు చాలా రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏం మారవు, కానీ ఇందులో స్ట్రైట్ అవే 20% జిఎస్టీ యాడ్ చేస్తారు. ఓకే, అంటే ఈ కార్ కాస్ట్ ఎంత అవుతుంది? 12.8 lakhs. అంటే దీని మీద నేను మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఇండియాలో ఒక మిడ్ రేంజ్ కార్ కొనే బదులు దుబాయ్కి వెళ్తే మన లగ్జరీ కార్ కొనవచ్చు ఆ కాస్ట్కి అని చెప్పి చెప్తారు. ట్రూ, అది బికాస్ ఆఫ్ జిఎస్టీ. రైట్. ఎక్కడ దాకెందుకు ఫోన్లు కూడా, కాకపోతే ఫోన్లో ఏం పెద్ద చేంజెస్ లేవు. ఫోన్లు కొందాము అని వెయిట్ చేసిన వాళ్ళకి ఏం చేంజెస్ లేవు, ఫోన్లు కొనుక్కోండి. ఇది నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే చాలా రీల్స్ లో కూడా ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, ఎలానో ఆఫర్స్ వస్తాయి ఫోన్స్ కి, వీటికి ఎలక్ట్రానిక్ వాటికి. ఫోన్స్ అయితే ఇప్పుడే కొనకండి ఎందుకంటే జిఎస్టీలో కూడా తగ్గుతుంది, ప్రభుత్వం నుంచి ఇంకో ఆఫర్ వస్తుంది అని చెప్పారు. కానీ మీరు చెప్తే తెలుస్తుంది మొబైల్స్ కి అప్లికేబుల్ కాదని. బేసికల్గా ఏంటంటే జిఎస్టీలో ఎక్కడ చేంజెస్ ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు బేసికల్గా జిఎస్టీలో ఎక్కడ చేంజెస్ వచ్చినాయో చెప్తాను. సో ఎర్లియర్ జిఎస్టీ పర్సెంట్ వచ్చేసరికి ఏంటంటే 0%, 5, 12, 18, 28 ఇప్పటి వరకు మనకి స్లాబ్స్, ట్యాక్స్ స్లాబ్స్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద కేటగిరీ ఎక్కువ థింగ్స్ ఏంటి అంటే ఈ 4 ఇట్లో ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఏం చేశారు అంటే ఈ 28% రిమూవ్ చేస్తారు. ఓకే, ఈ 12% రిమూవ్ చేస్తారు. అంటే శేషు గారు నాకు డౌట్, ఇప్పుడు 12%, 28% అనే ట్యాక్స్లే లేవా ఇండియాలో? లేదు ఉంటాయి, బట్ ఏంటంటే 80% ఆఫ్ ద కేటగిరీలో ఉన్నాయి మొత్తం వీటిలోకి షిఫ్ట్ అయిపోతాయి. ఓకే, 80% వరకు మాత్రం షిఫ్ట్ అయిపోయాయి. రైట్. ఈ 20% లోకి ఏమొస్తాయి? లగ్జరీ ప్రొడక్ట్స్ వస్తాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ ఉంది చూడండి, ఇదిగోండి ఉంది. ఇక్కడ పెట్రోల్ కార్ ఉంది, 1200 cc అండ్ బిలో ఉంటే 28% నుంచి 18% కేటగిరీలో ఉంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఎవరైనా కారు 1200 cc కంటే ఎక్కువ కొన్నారు అనుకోండి, అది 28%లోనే ఉంటుంది. ఓకే, అంటే అది లగ్జరీ కార్ కిందకి వస్తుంది. లగ్జరీ కార్ 40% కేటగిరీలోకి వస్తుంది. ఓకే, ఇందులో లేదు. సో లగ్జరీ కార్స్ సిన్ గూడ్స్ అంటారు. లగ్జరీ కార్ కూడా సిన్ గూడ్ కిందకి వస్తుందా? రైట్. అసలు సిన్ గూడ్ అంటే ఒకసారి చెప్పి తర్వాత చెప్పండి మీరు. సింపుల్గా చెప్పాలంటే, అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఏవైతే పబ్లిక్ హెల్త్ని పాడు చేస్తాయో, సో ఏవైతే గవర్నమెంట్ వాటిని కన్జంప్షన్ తగ్గించాలని అనుకుంటుందో వాటన్నిటిని కూడా సిన్ గూడ్స్ అంటారు. సో సిన్ గూడ్స్ ఏంటంటే ఏదైతే జనాలు గవర్నమెంట్ వాళ్ళ కన్జంప్షన్ తగ్గించాలి, ఇవి పబ్లిక్ హెల్త్ పాడవుతాయి అని అనుకుంటుందో వాటిని సిన్ గూడ్స్ అంటారు అనమాట. అండ్ వాళ్ళ నుంచి గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. సో వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే లిక్కర్, ఆల్కహాల్, లిక్కర్, సిగరెట్స్, కూల్ డ్రింక్స్ కూడా,
సో లైక్ హైలీ షుగర్ ఉన్న కూల్ డ్రింక్స్. రైట్, ఇట్స్ లైక్ షుగర్ అని బెవరేజెస్ అంటారు. రైట్, ఎనీ బెవరేజెస్. సో ఈ కేటగిరీస్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే అంతకుముందు 28లో ఉండేవి, వీళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు 40%లో ఇస్తారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం సిటీ లైఫ్ స్టైల్లో మాట్లాడుకుంటే కనుక సండేస్ సాటర్డేస్ వస్తే ఈజీగా కాఫీ షాప్స్ కానీ పబ్స్ కానీ వెళ్ళిపోతారు. అక్కడ ఇలాంటి బెవరేజెస్ 40% ఇంక నుంచి వాళ్ళకి బిల్లు వాచిపోతుంది ఆబ్వియస్లీ. ఓకే, అక్కడ తాగడం అనేసి ఇంట్లో తాగడం బెటర్. ఇంట్లో తాగాలన్నా షాప్కి వెళ్ళి కొనాలి కదా, సేమ్ జిఎస్టీయే కదా. రైట్, కూల్ డ్రింక్స్ సేమ్. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ వేసిన జిఎస్టీ ఒకటే ఆ డ్రింక్ మీద, దాంతోపాటు వాళ్ళు పే చేసే జిఎస్టీ కూడా ఉంటుంది కదా అమ్మేటప్పుడు. పూర్తిగా చూస్తే కనుక ఇప్పుడు వాచిపోతుంది మొత్తం. వాళ్ళు పే చేసే ట్యాక్స్ ఏముంటుంది? ఓకే, సి ఎంఆర్పి ప్రోడక్ట్స్లో ఎప్పుడు కూడా సపరేట్గా ఏమి యాడ్ అవ్వదు. ఎంఆర్పి ప్రోడక్ట్ సేమ్. కాకపోతే ఇప్పుడు మీరన్న కేసులో ఎగ్జాంపుల్ నేను ఒక సమ్ కూల్ డ్రింక్ ప్రిపేర్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్ లిక్కర్ కాదు, కొన్ని కూల్ డ్రింక్స్ నేను ఓన్గా ప్రిపేర్ చేసి అమ్ముతాను. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే నాకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ ట్యాక్స్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో నాకు కాస్ట్ పెరిగినందుకు మనకి ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట అది. సో ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. బట్ సి ఏంటి అంటే 100 మంది ఒక కన్జ్యూమర్స్ ఉంటే 100 మందిలో 5 to 10 పీపుల్ మాత్రమే కదా ఈ 40% కేటగిరీలో ఉండేది. కానీ 95% ఆఫ్ ద పీపుల్ మిగతా బెనిఫిట్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మనం ఆ 40% చూడటం కన్నా ఇది చూడటం బెస్ట్ అనమాట. లేదు, వెళ్ళే వాళ్ళకి తెలియాలి కదా ముందే రేట్లు పెరుగుతున్నాయి. ఆబ్వియస్లీ అంత ఖర్చు పెట్టే వాళ్ళు ఎట్లయినా ఖర్చు పెడతారు వాళ్ళు ఆగరు. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ కార్స్ వచ్చేసరికి, సో ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటున్నాం, మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే కార్లు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే 1200 cc అండ్ బిలో ఉంటుందో పెట్రోల్ వెహికల్స్, దాని మీద వచ్చేసరికి ఏంటంటే అంతకుముందు 28 ఉండేది, ఇప్పుడు 18 చేంజ్ చేశారు. నెక్స్ట్ డీజిల్ వెహికల్ అయితేనేమో 1500 cc. ఓకే, సో ఇవి మాత్రమే కేటగిరీ. సో మిగతా ఏదైనా సరే ఆ 28%లో ఉంటుంది. అండ్ లగ్జరీ కార్లు అంటే ఇప్పుడు మీరు ఫెరారీ ఇట్లాంటి ఏవైతే బ్రాండెడ్ సూపర్ కార్స్ ఉంటాయో అట్లాంటి కార్స్ అన్నిటికీ సేమ్ అదే 40% ఉంటుంది అనమాట. సో ఎలానే అండ్ సేమ్ అలాగే మోటార్ సైకిల్స్, బైక్లు. సో కొంతమంది బైకులు అంటే 350 cc జనరల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వాళ్ళు అఫోర్డబుల్ చేసే ప్రైస్ వచ్చేసరికి 350 cc అంతకంటే తక్కువ. సో అంతకుమించి ఎక్కువ కొంటున్నారు అంటే ఇట్స్ లైక్ లగ్జరీ, ఓవర్ చూపించేసుకుందాము ఏదో చేసేద్దాము అని వెళ్ళే కేటగిరీ అనమాట. సో వాళ్ళకి మాత్రం అక్కడ వాచిపోతుంది, వాళ్ళకేం పెద్ద డిఫరెన్స్ లేదు. మిగతా వాళ్ళకైతే చేంజెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి టీవీస్, ఎలక్ట్రానిక్స్, అది కూడా 32 inches కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో కూడా చేంజెస్ వచ్చినాయి 18%. ఇన్ కేస్ 32 కంటే తక్కువ ఉంటే మళ్ళీ నో చేంజ్. అయ్యో దివాళీ వస్తుంది, ఎలానో ఆఫర్స్ ఉంటాయి, ఈసారి పెద్ద టీవీ కొనాలని ఆగిపోయారు. బట్ వాళ్ళు ఏ మిడిల్ క్లాస్ లో కూడా బిలో 32 inches ఎవరు కొనట్లేదు కదా. 32 inches కన్నా ఎక్కువ కొంటేనే 18, అది అంత ఉంటుంది కదా. జనరల్గా 40-50 inches ఎవరు కొన్నా కూడా 18% కదా. సో నెక్స్ట్ వాళ్ళకి బెనిఫిట్ ఎయిర్ కండిషనర్స్ ఇట్లాంటివి, ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒకటైతే చెప్పదలుచుకున్నా, ఇన్ కేస్ మీరు ఎవరైనా కొనాలి ఇట్లాంటి థింగ్స్ ఏమున్నా సరే 10 రోజులు ఆగండి. ఈ లోపు ఏదైనా మీరు అనుకున్న మాల్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి, జస్ట్ ప్రైస్ కొటేషన్ తీసుకోండి. 22వ తారీఖు సెప్టెంబర్, ఈ రోజు నుంచి ఈ డేట్స్ అన్ని కూడా ఎఫెక్టివ్ చేంజ్ అవుతాయి. కాకపోతే ఆ తర్వాత నేను షాప్కి వెళ్ళినా కానీ ఒకసారి ప్రైజెస్ అయితే చెక్ చేసుకోవాలి కొన్ని రోజులు మాత్రం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఏంటి అంటే కొన్ని షాపుల్లో ఏం చేస్తారు అంటే ఏవైతే ఇక్కడ రేట్స్ చేంజ్ అయిపోయినాయో వాటిని పట్టించుకోకుండా వాళ్ళ సాఫ్ట్వేర్లు చేంజ్ చేయకుండా పాత రేట్లు పెట్టి అమ్మేస్తారు కస్టమర్లకు తెలియకపోతే. సో మీరు వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ కొంటున్నారు అనుకోండి, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి దానికి ఎంత రేటు జిఎస్టీ వేస్తున్నారు అని. ఇన్ కేస్ వాళ్ళు మిస్టేక్ చేశారనుకోండి, మీరు డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో కంప్లైంట్స్ రైజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా షాప్ వాడిని అడిగి దాన్ని చేంజ్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఈ పాయింట్ మాత్రం మీరు చాలా క్లియర్గా చెప్పారండి. డెఫినెట్గా మాత్రం ఈ పాయింట్ మీరు కవర్ చేయకపోతే చాలా మందికి కూడా తెలిసే అవకాశమే లేదు. రైట్. అండ్ అట్లాగే కొనాలి అని అనుకున్న వాళ్ళు ఇంకొక 10-15 రోజులు 15 రోజులు ఆగి వెళ్ళి కొనుక్కోండి. అట్లనే సోపులు పేస్టులకి ఆగాల్సిన అవసరం లేదు, 5 రోజులు కొనుక్కోండి. అండ్ ఒకేసారి వెహికల్ ఇన్సూరెన్స్ గురించి కూడా చెప్పండి, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? వెహికల్ ఇన్సూరెన్స్లో ఎటువంటి చేంజెస్ లేవు. సో ఓన్లీ కూడా ఏంటంటే ఏవైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎల్లో ప్లేట్స్ ఉంటాయి కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్, వాటిలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో మాత్రం ఒక 5% తగ్గుతుంది. రైతులకు ఏమైనా బెనిఫిట్ కానుందా? రైతులు ట్రాక్టర్లు వాడుతూ ఉంటారు, ఇది చాలా పెద్ద చేంజ్ రైతులకి. అట్ ద సేమ్ టైం ఆటోలు నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వాళ్ళకి కూడా ఇది చాలా పెద్ద చేంజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ట్రాక్టర్స్లో ఒకప్పుడు 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 5% చేశారు.
సో ఆల్మోస్ట్ 7%. ఒక 10 లక్షలు పెట్టు సంథింగ్ ట్రాక్టర్ కొన్నారు అనుకోండి, అందులో 70,000 నుంచి ₹1,00,000 వాళ్ళకి కూడా తగ్గిపోతుంది. సేమ్ అలాగే ఆటోలు కూడా అంతే, సేమ్ 12 నుంచి 5. రైట్. 3 వీలర్స్ ఇక్కడ వస్తుంది చూడండి. ఇప్పుడు 3 వీలర్ వెహికల్స్ అంటే అన్నీ వస్తాయి ఇందులో. 28 నుంచి 18%కి వచ్చేస్తుంది అనమాట. సో రైతులు ఇక్కడ ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ స్పెషల్లీ రైతుల కోసం ఇచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రాక్టర్ టైర్స్ అండ్ ఇక్కడ అగ్రికల్చర్ ఇట్లాంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే రైతుల కోసం స్పెషల్ బెనిఫిట్ చేయడం కోసం తగ్గించిన రేట్స్ అనమాట అవి. అండ్ వీకెండ్ వచ్చిందంటే చాలు, ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి తినటం నార్మల్ వాళ్ళకి కూడా చాలా కామన్ అయిపోయింది. బ్రెడ్స్ విషయంలో కూడా రేట్లు తగ్గుతాయి అంటున్నారు. మరి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ బిల్లులో కూడా మరి జనాలకి బిల్లు తగ్గే అవకాశం ఉందా? ఆబ్వియస్లీ తగ్గుతుంది. సో ఒకప్పుడు ఇప్పుడు పిజ్జాస్, బ్రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ 5% కేటగిరీలో GSTలో యాడ్ చేసుకునేవాళ్ళు. సో అంటే వాళ్ళ ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎలా మారుతుంది అంటే, వాళ్ళు ఏదైనా సరే ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్కి ఒకటి సేల్ చేస్తున్నాను అనుకోండి, నేను సేల్ చేసినప్పుడు నా కాస్ట్కి నేను GST యాడ్ చేస్తాను. సో ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు అంటే, నాకు టోటల్గా నా GST అనేది రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నా కాస్టే నా కస్టమర్కి వెళ్ళిపోతుంది కదా. అంటే బిఫోర్ రేట్లే వాళ్ళు తగ్గించకుండా మెయింటైన్ చేసి, ఇప్పుడు మనం చూస్తాం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు టమాటోస్ కానీ ఉల్లిపాయలు కానీ రేట్లు తగ్గిన తర్వాత కూడా అదే రేట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. రైట్. ఒకవేళ ఇప్పుడు సేమ్ అంతకు ముందర చపాతి ఒక 20-30 రూపాయలు ఉందనుకుందాం ఒక రెస్టారెంట్లో, తర్వాత కూడా 30 రూపాయలే మెయింటైన్ చేస్తే అవి ఏం చేంజెస్ రావు కదా, వచ్చే ఛాన్స్ దాని మీద GST తగ్గిద్దంట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి చాలా మంది బిల్లులో యాడ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిల్లులో కిందకి వెళ్ళి చూడండి. ఈ మధ్య కావాలని తీపిచ్చేస్తుంది, దాని గురించి అవేర్నెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది అవేర్నెస్? ఇట్లా మీలాంటి వాళ్ళు వీడియోలు చేసి క్రియేట్ చేశారు. సో పబ్లిక్ ఏంటి అంటే, సర్వీస్ ట్యాక్స్ అనేది మ్యాండేటరీ కాదు, నీకు సర్వీస్ నచ్చితే ఇస్తాము, లేదు అంటే లేదు అని చెప్పేసి ఒక ఫీల్ ఉంది. అంటే తెలిసిపోయింది అది జనాలకి. ఒకప్పుడు ఏంటి అంటే, సర్వీస్ ట్యాక్స్ అనగానే ట్యాక్స్ అని కనిపించగానే నేను కంపల్సరీగా కట్టాలేమో అని చెప్పేసి నేను అనకూడదు కానీ నోరు మూసుకొని కట్టేసి వచ్చేవాళ్ళు. అవును. సో ఇప్పుడు ఏంటి అంటే, సర్వీస్ ట్యాక్స్ మ్యాండేటరీ కాదు, మాకు అవసరం లేకపోతే మేము తీసేయచ్చు అని చెప్పేసి జనాలకు తెలిసింది. సో దానివల్ల ఏంటంటే, ఇది రిమూవ్ చేసి నాకు వద్దు అని చెప్పేసి తీసేయమని చెప్పేసి బిల్లు తీసేయమని, అవసరమైతే 100-200 టిప్ ఇచ్చేసి మనం బయటకు వస్తాం. సేమ్ థింగ్ అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఈ వీడియోస్ వల్ల పబ్లిక్ ఈ సోషల్ మీడియా థింగ్స్ వల్ల ఒక అవేర్నెస్ వస్తుందో, ఏ ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా మనం చెక్ చేస్తాం. సో ఇక్కడ GST ఎంత ఉండాలి, ఎంత ఉంది, మీరు తప్పేశారు అంటే తీపిచ్చేస్తాము, అవసరమైతే ఒక వీడియో తీసి వాళ్ళని వైరల్ చేసేస్తాము. సో ఆటోమేటిక్ వాళ్ళ బ్రాండ్ నేమ్ పోతుంది కదా. సో ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేస్తారు బ్రాండ్ నేమ్ పోయినప్పుడు? సో అందుకని చెప్పేసి అట్లాంటి చిల్లర వేషాలు వేయరు. 90% అక్కడక్కడ జరుగుతాయి, అక్కడక్కడ చిల్లర వేషాలు జరుగుతాయి. ఇంకా అక్కడ మనమే బీ అవేర్ అన్నట్టుగా మనమే జాగ్రత్తగా ఉండాలి. ఐస్ క్రీమ్ లవర్స్ కి ఇది శుభవార్త. ఇంకా అర్ధరాత్రి పూట క్రేవింగ్స్ వస్తాయి, జనాలు నైట్ 10ంటికి 11ంటికి వెళ్ళిపోయి ఇంకొక కప్ ఎక్స్ట్రా తినేసి వస్తారనమాట. కాఫీ. యా. అండ్ ఇంకొకటి మేజర్ థింగ్, ఇప్పుడు ఏవైతే ఇక్కడ నమ్కిన్స్ అని ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ప్యాక్డ్ ప్రోడక్ట్స్ అంటారు. ఇప్పుడు మనం కొనే ఆలు చిప్స్ కానీ ఇట్లాంటి ఏ చిప్స్ ఏ ప్యాకెట్స్ అయినా సరే, డైట్ కల్చర్ లో కాక్రా చాలా ఫేమస్. రైట్. అక్కడ మీరు కిందకి వెళ్ళి చూస్తే GST 12% అందులో ఇంటర్నల్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు 12% కాదు, 12% ప్లస్లో 5%. సో వీటి రేట్లు తగ్గుతాయి, MRP మళ్ళా కూడా ఇక్కడ కస్టమర్ చూసుకోవాలి. రైట్. సో అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్స్ అయిపోయినా సరే, ఇవాళ నుంచి ఏవైతే ప్రొడక్షన్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ రేట్తోనే ప్రొడక్షన్ జరుగుతాయి. ఎందుకంటే 22nd నుంచి ఎఫెక్ట్ డేట్ కాబట్టి ఆ రోజుకి స్టోర్లకు వచ్చేవన్నీ కూడా అదే రేట్లో వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ మాట్లాడేది, ఇప్పుడు కాఫీ ఉంది, కాఫీ విషయంలో ఇప్పుడు మనకి కాఫీ షాప్స్ కల్చర్ బాగా పెరిగింది. అవును. కాఫీ షాప్స్ లో కూడా ఇప్పుడు కాఫీ రేట్లు తగ్గుతాయి అనుకోవాలా? ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ చాయిస్ అని చూసుకోవాలా? లేదు, ఇక్కడ యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంతకు చెప్పిన ఎగ్జాంపులే, ఒక MRP ప్రోడక్ట్ వచ్చేసరికి 100 రూపీస్ అనుకుందాం. ఓకే. సో ఎప్పుడైతే ఇందులో GST, నేను రఫ్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇందులో GST 10 రూపీస్ తగ్గింది న్యూ చేంజెస్ వల్ల. సో యాక్చువల్గా దీని MRP ఎంత ఉండాలి? 90 ఉండాలి. కానీ జనాలు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఇవాళ ఈ 90 రూపీసే ఎందుకు అమ్ముతారు, రేపు మా ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో సేమ్ నెక్స్ట్ వాళ్ళ మార్జిన్స్ యాడ్ చేసుకొని ఇదే MRPని ట్యాక్సెస్ ఉండకపోవచ్చు, అవును, కానీ వాళ్ళు మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు కదా. ట్యాక్స్ దగ్గర నేను 5 రూపీస్ యాడ్ చేయాలి, 5 యాడ్ చేస్తాను, కానీ మార్జిన్ పెంచుకోకూడదని నా ఇష్టం కదా, నేను ఎంతైనా పెంచుకోవచ్చు.
సో నేను మళ్ళీ ఇదే ప్రోడక్ట్ని నేను 100కి అమ్ముతారేమో, సో దానివల్ల గవర్నమెంట్ ఇచ్చిన ఎంత పెద్ద రిలీఫ్ మా దాకా రీచ్ అవ్వదేమో. ఎస్, డెఫినెట్లీ ఉంది ఆ డౌట్. సో అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. ఏవైతే టారిఫ్ రేట్లో వచ్చిన చేంజెస్ ట్రంప్ వల్ల, సో ఎక్స్పోర్ట్స్ చాలా ఎఫెక్ట్లు పడ్డాయి. సో రీసెంట్గా నాకు తెలిసిన కొంతమంది క్లయింట్స్తో మాట్లాడినప్పుడు కూడా అంత పెద్ద బిజినెస్ నడవట్లేదు. ఎందుకు అంటే రేట్లు మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే వచ్చే ప్రైజెస్ కన్నా వాళ్ళకి వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి తక్కువకి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రొడక్షన్స్, ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్ చేసిన కాస్ట్లు, థింగ్స్, ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరు కొనాలి? మనమే కదా, మనమే కొనాలి. సో దాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలి? రేట్లు తగ్గించాలి. కొనుక్కుంటాను ఇప్పుడు ఒక వస్తువు కొనేదాన్ని కొంచెం 2 కొనుక్కొని లగ్జరీగా వాడుకుంటాను. రైట్. సో అందుకని చెప్పేసి మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఇక్కడ కాస్ట్ తగ్గడం మెయిన్ రీజన్ కూడా అదే, ఎందుకంటే సేల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, సేల్స్ బాగా పెరగడం కోసం. సో ఎప్పుడైతే కాస్ట్ తగ్గుతుందో ప్రోడక్ట్కి, మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా సేల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మా ఎక్స్టర్నల్గా సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి అవన్నీ కొంచెం సెట్ అయిన దాకా ఇవి కొంచెం టైం పడుతుంది. సో ఇట్లాంటి ఇక్కడ రేట్లు పెంచే పిచ్చి వేషాలు వెంటనే చేయరు. మైట్ బి నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు. సో కొంచెం మార్కెట్లో అన్ని సెట్ అయిపోయి, పబ్లిక్ అలవాటు అయిపోయి, ఆ ప్రైస్కి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు చేయొచ్చు అన్నారు. కాబట్టి ఒకటి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బెనిఫిట్స్ ఒక 6 months ఉంటాయి, మళ్ళీ పెంచుతారులే అని అంటున్నారు. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇక అది టైం విల్ డిసైడ్. అంతేనా? ఒకవేళ సపోజ్ ఇప్పుడు జిఎస్టీలో చేంజెస్ తేవాలంటే మరలా కూడా ఇంత గడువు ఏమైనా ఉంటుందా? ఇంత గడువు తర్వాత తీసుకొని రావాలి? అట్లేముండదు. ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు అన్న పాయింట్కి గవర్నమెంట్ ఇప్పుడు ఇంత చేంజెస్ చేసింది కదా, ఒక రెగ్యులేటరీ అథారిటీని ఉంచడం బెస్ట్ అని ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఏంటంటే వీళ్ళ మీద ఈ ప్రైస్ని ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు జిఎస్టీలో 100 రూపాయలు తగ్గింది. ఎగ్జాంపుల్ కార్లోనే 1,00,000 రూపాయలు తగ్గింది జిఎస్టీ వల్ల. కార్ మ్యానుఫ్యాక్చరర్ కార్ కాస్ట్ని 1,00,000 రూపాయలు పెంచేస్తే అదే కదా. సో అక్కడ ఏంటంటే ఒక అథారిటీని ఉంచి, సో నువ్వు 1,00,000 రూపాయలు సడన్గా ఎందుకు పెంచేసావు అని ప్రాపర్గా అది ఆ మానిటర్ చేస్తే కస్టమర్కి ఏదైతే ప్రైస్ తక్కువ ప్రైస్కి రీచ్ అవ్వాలో అది రీచ్ అవుతుంది. వాళ్ళకి రీచ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు మధ్యవర్తులు కనుక బెనిఫిట్ అవుతున్నట్లు వ్యాపారాల్లో ఇప్పుడు అలానే మారుతుంది. సో ఏదైతే డిఫరెన్స్ 1,00,000 రూపాయలు ఉందో అది మ్యానుఫ్యాక్చరర్కి ప్రాఫిట్ అయిపోతుంది. అయితే మనం గతంలో చూసుకుంటే మిల్క్ 5% జిఎస్టీలో చేర్చినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. ఇప్పుడు వాటి మీద మిల్క్ ప్రొడక్ట్స్ మీద తగ్గింది. అవును, ట్రూ. సో ఇప్పుడు బేసికల్గా ఇన్ని తగ్గించడానికి కూడా గవర్నమెంట్కి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సోషల్ మీడియా పాపులర్ అయిన తర్వాత లాస్ట్ 5 years 4 years నుంచి ఈవెన్ పార్లమెంట్లో కూడా డిస్కషన్స్, నేను ఆల్రెడీ సంపాదించిన శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నేను ట్యాక్స్ కట్టిన డబ్బులే నాకు వస్తున్నాయి, మళ్ళీ నేను జిఎస్టీలు కడుతున్నా ఇంత పర్సంటేజ్. సో ఆల్మోస్ట్ నా 100 రూపీస్ ఇన్కంలో 40 to 50 రూపీస్ 40 to 50 రూపీస్ నేను ట్యాక్స్లే కడుతున్నా, ఇంక నేనేం బతకాలి, నా పిల్లల్ని ఏం బతికించాలి అని చెప్పేసి అందరికి ఉంది. సో దీనికోసమే మేజర్గా తీసుకొచ్చింది లాస్ట్ టైం 12 lakhs దాకా జీరో ట్యాక్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారో వాళ్ళు 12 లక్షల దాకా, అంటే యావరేజ్గా మంత్కి 1,00,000 రూపాయల దాకా రూపాయి ట్యాక్స్ కట్ట అవసరం లేదు ఈ ఇయర్ నుంచి. సో నెక్స్ట్ దీనికి తీసుకొచ్చిన ఇంకొక అడిషనల్ చేంజ్ ఏంటంటే ఇవి తగ్గించడం. సో దీని ఇంపాక్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు కట్టే ట్యాక్సెస్ తగ్గుతాయి, ఇంకొక రూపాయి అడిషనల్గా వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు ఈ చేంజెస్తో జీవన ప్రమాణాలు ఏవైతే మన లైఫ్ స్టైల్లో ఉంటుందో, మన రోజువారీ ఖర్చులు కానీ ఇవన్నీ తగ్గుతాయి, జీవన ప్రమాణాలు ఒక సామాన్యుడికి మెరుగుపడతాయి అని చూడొచ్చు. కంపల్సరీగా మెరుగుపడతాయి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ కొనే ప్లేస్లో నేను నా ఇంట్లోకి 2 ప్రోడక్ట్లు కొనగలను. లేదు అంటే నేను 100 రూపీస్ ఖర్చు పెట్టే ప్లేస్లో నేను 50 రూపాయలు 60 రూపాయలతో నా ఫ్యామిలీకి కావాల్సిన థింగ్స్ అన్నీ వస్తే నేను మిగతా డబ్బులు సేవ్ చేసుకొని ఫ్యూచర్ అవసరాలకు ఉంచుకోగలుగుతాను కదా. సో అట్లా కంపల్సరీగా చేంజ్ ఉంటుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే తారీఫ్లు విధించారో అప్పటి నుంచి కూడా మన దగ్గర ఉన్నటువంటి ఫిష్ కానీ ఇవి ఏమంటారు సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ అనేది కూడా తగ్గిపోయింది భారీగా. కూడా ఇప్పుడు ఏపీలో ఎక్కువగా కూడా ఉంటారు, వాళ్ళందరికీ నష్టం వస్తుందని కూడా ఒక వార్త మేమే ప్రచురించాము. ఇప్పుడు ఇక్కడ ఫిష్, ప్రాన్స్ వీటన్నిటి మీద కూడా తగ్గింది. వాళ్ళందరికీ ఇది బెనిఫిట్ అవుతుందని చూడొచ్చు. ఇది వాళ్ళందరికీ బెనిఫిట్, ఆబ్వియస్లీ బెనిఫిట్ అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే 1/2 kg తెచ్చుకునే ప్లేస్లో 1 kg తెచ్చుకొని ఇంట్లో మనమే వండుకుంటాం కదా ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా దొరుకుతుంది. ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మనం అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి తక్కువ క్వాలిటీ ఉన్నదే ఇండియాలో వాడతామని కూడా చెప్తారు. అవును, ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి కాబట్టి మెయిన్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇండియాలోనే ఉంటాయి. మన ప్రొడక్ట్స్ మనమే యూస్ చేసుకుంటాము. అండ్ ఇంకోటి నేను మేజర్గా ఇందులో చెప్పాలనుకున్న చేంజెస్ ఏంటి అంటే, సో జిఎస్టీలో తీసుకొచ్చిన చేంజెస్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఒక 80 pages చేంజెస్ ఉన్నాయి.
ఓకే. సో అన్నిట్లో మేజర్గా వచ్చిన చేంజెస్ ఇన్సూరెన్స్లో ఒకటి, తర్వాత కార్ బైక్స్ వీటిలో, ఓకే. అండ్ ఎయిర్ కండిషనర్స్ ఏసీలు ఇట్లాంటి వాటిలో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో, అండ్ మెడికల్ ఏవైతే ఉన్నాయో అంటే మెడిసిన్స్ ఇట్లాంటి థింగ్స్ ఉన్నాయో వీటిలో వచ్చిన చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కాకుండా మేజర్ చేంజెస్ ఎక్కడ అంటే సిమెంట్ కన్స్ట్రక్షన్. ఎస్. సో ఇవాళ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ రిచ్ ఫ్యామిలీ కానీ ఎవరికైనా సరే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. అవును. సో ఒక ఇల్లు కట్టాలంటే యావరేజ్గా 20 to 30 lakhs కాస్ట్ అవుతుంది. అది లేకుండా ఎవరు ఇల్లు కట్టలేము. 1500 to 2000 రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది. సో యావరేజ్గా మనం తక్కువలో కట్టినా కూడా 20 లక్షల నుంచి 25 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. అందులో రఫ్లీ వేసుకున్నా కూడా 30% సిమెంట్ కాస్టే ఉంటుంది. ట్రూ అండి. సో 6 లక్షల రూపాయల సిమెంట్ కాస్ట్ అంతకుముందు నేను 28 రూపీస్ జిఎస్టీ పే చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు దాని ప్లేస్లో నేను జస్ట్ 18% పే చేస్తాను. అంటే నాకు అక్కడ 1 లక్ష రూపాయల దాకా, 1 లక్ష నుంచి 2 లక్షల దాకా మీరు మనం కట్టే ఇంటి కాస్ట్ని బట్టి 1 లక్ష నుంచి 2 లక్షలు మనకు తగ్గిపోతుంది అనమాట. ఫర్నిచర్ కొనుక్కోవచ్చు, ఆబ్వియస్లీ ఇంట్లో మంచి టీవీ కొనుక్కోవచ్చు. టీవీ కూడా మళ్ళీ అదే 18%లో ఉంది. సో బేకరీ ఐటమ్స్ ఇవి కూడా ఇప్పుడు చాక్లెట్స్ వీటన్నిటి కాస్ట్ కూడా తగ్గుతుంది. రైట్. అండ్ బేసికల్గా ఏంటంటే ఆల్కహాల్ ఎప్పుడు జిఎస్టీలో ఉండదు. ఎందుకు జిఎస్టీలో ఉండదు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ని వేసుకోవడం కోసం దాన్ని జిఎస్టీ కేటగిరీలో పెట్టలేదు. ఆల్కహాల్ జిఎస్టీలో ఉండదు, పెట్రోల్ కూడా జిఎస్టీలో ఉండదు. సో ఈ చేంజెస్ దానికి సంబంధం లేదు. సో ఆల్కహాల్కి పెట్రోల్కి సంబంధం లేదు. అది లోకల్ ట్యాక్సెస్ అని, అంటే స్టేట్ ట్యాక్స్లు అని, సెంట్రల్ ట్యాక్సెస్ అని, దేని ట్యాక్స్లు దానికి ఉంటాయి. సో అవన్నీ దానికి దీనికి ఇప్పుడు వచ్చిన జిఎస్టీ 2.0 దానికి దీనికి ఏ చేంజెస్ లేవు. ఓన్లీ అది స్టేట్ ట్యాక్స్ లోకే వస్తుంది కానీ సెంట్రల్ ట్యాక్స్ లోకి రాదనా? అది ఉంటుంది, ఇది ఉంటుంది. వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ ట్యాక్స్ వీళ్ళు వేస్తారు. ఇప్పుడు 40% అన్నది మరి ఇప్పుడు దాంట్లో వర్తించదా? రాదు. అందులో సిన్ గూడ్స్ లో సిగరెట్స్ అవి ఉంటాయి, ఆల్కహాల్ కి ఏం వర్తించదు. ఉండదు. ఓకే, అది ఉన్నప్పటికీ కూడా వర్తించదు. లేదు. సిగరెట్స్, టొబాకోస్, ఈ ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట అందులో. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా సామాన్యులకు ఊరటనిచ్చేందుకు, వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్ట్ని తగ్గించేందుకు దీన్ని ఈ జిఎస్టీ రీఫార్మ్ అనేది చేసామన్నారు. అంటే నిజంగానే ఇప్పుడు మన మంత్లీ ఖర్చులు చూసుకుంటే ఒక మనిషికి ఇప్పుడు 30,000 ఖర్చు అవుతుంది అనుకుందాం. ఒక సిటీలో బతకాలంటే 20 నుంచి 30 ఇప్పుడు కామన్ అయిపోతుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఎంత ఊరట లభించినట్లు మనం చూడాలి. వాళ్ళ బెనిఫిట్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత బెటర్ అంటే దీన్ని కాస్ట్లో చెప్పలేము. ఎగ్జాంపుల్ మీరు 30,000 కొన్నారు అనుకోండి, 30,000 ప్రోడక్ట్స్లో ఒక 10,000 కూడా ఉండవు. జనరల్గా ఒక 2,000 3,000 ట్యాక్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎందులో తీసుకున్నా కూడా 20% మ్యాక్సిమం 30% అనుకున్నా కూడా 30,000లో ఒక 6,000 నుంచి 7,000. ఎందుకంటే అన్నీ కూడా మనకి ట్యాక్సెస్ కట్టే ఉండవు. వెజిటేబుల్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో వాటికి ట్యాక్స్లు ఏం కట్టాం. సో ఇట్లాంటి వాటిలో ఒక 2,000 నుంచి 3,000 కడతాం. సో 3,000 కట్టే ప్లేస్లో 2,000 అవుతుంది. ఇంకా వస్తువులు కొనే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. రైట్. సో రెగ్యులర్గా వాడేది చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్లో ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటాం ఇట్లాంటివి ఉంటాయో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనమాట దీని ఇంపాక్ట్. అయితే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఈ రీఫార్మ్ ఎందుకు తీసుకొని వచ్చారు? ఇది చాలా పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ బేసికల్గా అయితే. కాకపోతే ఏంటంటే మేజర్గా 2-3 పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఎలక్షన్ స్టంట్స్. ఏ గవర్నమెంట్ మాట్లాడినా ఏది ఎవరు చేసినా సరే ఒక ఎలక్షన్ స్టంట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో అది ఒక ఎలక్షన్ స్టంట్. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ 2-3 ఇయర్స్లో అక్కడక్కడ ఇప్పుడు ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. రైట్. సో అదొక ఇంపాక్ట్. సెకండ్, ఆల్రెడీ గవర్నమెంట్ మీద చాలా హేట్ రేట్ ఉంది. ఎందుకు అంటే ట్యాక్సెస్ మేము చాలా ఎక్కువ కడుతున్నాం అని చెప్పి. ట్రంప్ కూడా ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అని చెప్పన్నారు. అది కూడా ఇంపాక్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో ఆ ట్యాక్సెస్ని తగ్గించి జనాల్లో ఒక నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని ఫిల్ చేద్దాము అన్నది ఇంకొక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే జిఎస్టీ వచ్చిన కొత్తల్లో మీరు ఎగ్జాంపుల్ చెప్తే క్లాతింగ్ ఉంటుంది కదా. సో ఎగ్జాంపుల్ క్లాతింగ్ తీసుకోండి. క్లాతింగ్లో మీకు రా మెటీరియల్ ఏమో 18% పడతాయి చాలా ప్లేస్లో, కానీ సేల్ చేసేటప్పుడు దాని మీద అవుట్పుట్ జిఎస్టీ వచ్చి 5%. సో దాని ఇంపాక్ట్ ఏంటి అంటే మీరు ఒక ప్రొడక్షన్ చేయాలి అంటే 18% జిఎస్టీ కట్టి ఒక ప్రోడక్ట్ తెచ్చుకుంటారు. కానీ నేను ప్రోడక్ట్ రెడీ చేసి దాన్ని జస్ట్ 5%కే ఇస్తా. సో నాకు ఇన్పుట్ ఎక్కువ ఉంది, నా సేల్ మీద ఏమో అవుట్పుట్ తక్కువ. సో దీని ఇంపాక్ట్ ఏంటి అంటే ఒక చిన్న బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉంటారో డబ్బులు ఏదైతే ఇన్పుట్లో అంటే జిఎస్టీ ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ డబ్బులను అక్కడ బ్లాక్ చేయాలి. బ్లాక్ చేసేసి నేను అవుట్పుట్ వాడడానికి ఉండదు జిఎస్టీలో. సో నేను ఫ్యూచర్లో ఏం చేస్తాను అంటే గవర్నమెంట్కి మళ్ళీ అప్లై చేసుకొని ఏదైతే ఎక్సెస్ కట్టానో రీఫండ్ క్లెయిమ్ చేస్తారు.
సో అప్పటిదాకా నాకు మనీ బ్లాక్ అవుతుంది. ఒక చిన్న బిజినెస్ మ్యాన్ అనేవాళ్ళు 1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఈ 10 లక్షల్లో 2 లక్షలు ₹1,00,000 ఇన్పుట్ ప్లేస్లో స్టాక్ అయిపోతే సో ఆటోమేటిక్గా వాళ్ళు బిజినెస్ని ఎట్లా సర్వైవ్ చేస్తారు? సో ఇవన్నీ మేజర్గా ఈ ఎస్ఎంఈ బిజినెస్లు ఎవరైతే ఉంటారో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ బిజినెస్ వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో అవి కూడా రీఫార్మ్ చేసేద్దాము అనే పనిలో అవి కూడా చాలా చేంజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది 5% అవుతుంది అనమాట. సో అట్లాంటి చేంజెస్ చాలా చేసుకొచ్చారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి కూడా ఈ జిఎస్టీలో రీఫార్మ్ అనేది తెచ్చారు. ట్రూ. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇందులో వచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే వితిన్ 3 days లోపు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇచ్చేయాలి అని చెప్పేసి కొత్తగా 3 days లోపు మేము ప్రాసెస్ చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇచ్చేస్తాము అని చెప్పేసి కూడా ఒక ఇది ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఏంటంటే రీసెంట్గా ప్రధాని మోదీ ఎప్పుడైతే తారీఫ్లు వేయటం మొదలుపెట్టిందో అమెరికా స్వదేశీ ఉత్పత్తుల్ని వాడాలి అని చెప్పి కూడా మరలా కూడా స్వదేశీ మూమెంట్ అనేది ఒకటి వచ్చిందని చెప్పొచ్చు. అవును. అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల ఎందుకంటే అమెరికా తారీఫ్లు వేసిన తర్వాత ఇండియాకి ఆర్థిక పరంగా చూస్తే 0.50% కూడా నష్టం వచ్చిందని నిపుణులు అంచనా వేశారు. ఆ నష్టాన్ని తగ్గించుకునేందుకు ఈ రిఫార్మ్స్ అనేవి చేశారు అన్నది అంటున్నారు. కంపల్సరీగా ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతామో సో ఆటోమేటిక్ ఇక్కడ ప్రోడక్ట్ కాస్ట్ తగ్గింది అనుకోండి, సో ఈ ప్రోడక్ట్ని మనం ఇంటర్నల్గా యూజ్ చేస్తాం కదా, సేల్స్ ఎక్కువ పెరుగుతాయి ఆటోమేటిక్గా. సో ఎకానమీలో కూడా కొంచెం మనీ ఫ్లో అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ మీరు ఆలోచిస్తే స్టాక్ మార్కెట్లో చూసుంటే సో లాస్ట్ 15th August ఎప్పుడైతే మేము దివాళీకి ఇండియాలో ఒక సూపర్ బోనాన్సా ఇవ్వబోతున్నాము అని అనౌన్స్ చేశారో, జస్ట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే సో కొన్ని సిమెంట్ ఇట్లాంటి ఇంటర్నల్ న్యూస్ ద్వారా వీటిల్లో రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి న్యూస్ వచ్చింది. దాని నెక్స్ట్ డేనే స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అవటమే సిమెంట్ అండ్ కార్లు ఏవైతే ఉన్నాయో రాకెట్ లాగా వెళ్ళిపోయినాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ నెక్స్ట్ 1-2 daysలో కూడా ఏవైతే ఈ సెక్టర్స్ అన్నిట్లో కూడా రేట్లు తగ్గుతున్నాయో ఆటోమేటిక్ ఈ సెక్టర్స్ అన్నిట్లో కూడా స్టాక్ మార్కెట్లో రేట్లు పెరుగుతాయి. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ రేట్లు పెరుగుతాయో మార్కెట్లో మనీ ఫ్లో పెరుగుతుంది కదా. సో మార్కెట్లో మనీ ఫ్లో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కూడా ఎకానమీ కొంచెం స్టేబుల్ అవడానికి ఉపయోగపడుతుంది అది. రైట్. సో దానికోసం తీసుకొచ్చినవి ఇవి చేంజెస్ అనమాట. రైట్ శేషు గారు, యూటీవీ స్టూడియోకి వచ్చి చాలా క్లియర్గా కూడా అసలు వేటిలో చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ సామాన్యులకి ఎలా ఇవన్నీ కూడా ఎలా అప్లికేబుల్ అవుతున్నాయి ఏంటనేది కూడా చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, యూటీవీ ద్వారానైతే మీకు క్లియర్గా కూడా జిఎస్టీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఏదైతే రీఫార్మ్స్ తీసుకొని వచ్చారో వీటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్, దీని మీద ఎవరెవరు బెనిఫిట్ అవ్వనున్నారు, ఎలాంటి ప్రొడక్ట్స్కి అప్లై అవ్వనున్నాయి, అదేవిధంగా కస్టమర్స్కి అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది. కీప్ వాచింగ్ యూటీవీ.